నమస్తే. మనము గత 15 రోజుల నుంచి నెల నుండి పదే పదే వింటున్నాము. పుంఖానుపుంఖాలుగా పేపర్స్‌లో రైటింగ్స్ కూడా వస్తున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ ఏర్పరిచి డాక్టర్ నమ్రత అనేటటువంటి ఒక మహిళా డాక్టర్ ప్రజలను ఏ రకంగా మోసం చేశారో, ఏ రకంగా వారి పరువు ప్రతిష్టలతో, వారి డబ్బుతో ఆడుకున్నారో మనము గమనిస్తూనే ఉన్నామండి. జనరల్‌గా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలామంది దంపతులకు సంతానం లేకపోయినప్పుడు, ఇంకా సంతానం కలిగేటటువంటి దారులన్నీ మూసుకుపోయినప్పుడు, అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి, వాళ్ళ శరీర పరంగా కానివ్వండి, సంతానాన్ని కనేటటువంటి అవకాశం లేనప్పుడు, సంతానం పొందే అవకాశం లేనప్పుడు ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ను ఆశ్రయిస్తూ ఉన్నారనమాట. వీటిని గైనకాలజిస్టులు నడుపుతూ ఉన్నారు. మరి ఈ ఫెర్టిలిటీ సెంటర్లో ఎలాంటి సిస్టమ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారంటే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, అట్లాగే సరోగసీ ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ట్రీట్మెంట్ అనమాట. సరోగసీ అంటే అద్దె గర్భాలు. వీటి గురించి మనం పదే పదే వింటూనే ఉన్నాము. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తున్నారంటే, డాక్టర్ దగ్గరికి దంపతులు వెళ్ళినప్పుడు హస్బెండ్ దగ్గర నుంచి వీర్య కణాలను, భార్య దగ్గర నుంచి అండాలను సేకరించి ఆ రెండిటిని కూడా టెక్నాలజీ ద్వారా ల్యాబ్స్లో ఫలదీకరణం చెందించి ఆ పిండాలుగా ఏర్పడినప్పుడు ఆ పిండాన్ని భార్య గర్భంలోకి ఇన్స్టాల్ చేస్తున్నారనమాట. ఆ గర్భంలోకి ఆ పిండం వెళ్ళిన తర్వాత 9 months తర్వాత అది శిశువుగా రూపొంది 9 months తర్వాత మామూలుగా డెలివరీ అయ్యి శిశువుకు జన్మనిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని అంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే ఈ మహిళలకు అసలు వాళ్ళ గర్భసంచే పిల్లలను కనడానికి అనువుగా ఉండదు. ఎన్నెన్నో అనారోగ్య కారణాలు ఉంటాయి కాబట్టి గర్భసంచి పిల్లలను మోసేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండదన్నమాట. అలాంటప్పుడు ఈ రకంగా ఐవీఎఫ్ ద్వారా తయారు కాబడినటువంటి పిండాలను వేరే మహిళ యొక్క గర్భంలో ఇన్స్టాల్ చేసి వేరే మహిళ వీళ్ళ బిడ్డకు జన్మనిచ్చేలాగా చేసేటటువంటి ట్రీట్మెంట్ని సరోగసీ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటారు. ఈ సరోగసీ ఎవరైతే మహిళ ఈ గర్భాన్ని మోస్తుందో ఆ మహిళను సరగేట్ మదర్ అని చెప్పేసి అంటారనమాట. ఇది మన ట్రీట్మెంటు, మన వైద్యపరంగా వచ్చినటువంటి టెక్నాలజీలో వచ్చినటువంటి వినూత్నమైన మార్పులు. మరి ఇలాంటి ట్రీట్మెంట్ను జనరల్గా మనకు చట్టంలోనే చెప్పబడింది, సరోగసీ యాక్ట్స్లోనే చెప్పబడింది. ఈ సరోగసీ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ సరోగసీని కమర్షియల్ సరోగసీగా వాడుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. అసలు సరోగసీ మదర్స్ అంటేనే మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు వాలంటరీగా మన శిశువును వాళ్ళ గర్భంలో మోస్తానని చెప్పేసి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళను మనం సరోగసీ మదర్గా కన్సిడర్ చేయాలి. దీన్ని కమర్షియల్గా మార్చడానికి వీల్లేదని చెప్పేసి సరోగసీ రూల్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి సరోగసీ రూల్స్ ఉన్నాయి. ఇట్లాగే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ సెంటర్స్ కూడా ఏర్పడ్డాయి. ఏర్పడినప్పుడు ఈ సదరు నమ్రత గారు ఏం చేశారంటే, జనరల్గా వాళ్ళని ఆశ్రయించినటువంటి పిల్లలు లేనటువంటి దంపతులను మొట్టమొదట ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తామమ్మా అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్స్లో జాయిన్ చేసుకుంటున్నారు. జాయిన్ చేసుకొని కొంతకాలం హాస్పిటల్లో భార్యాభర్తను పెట్టిన తర్వాత మీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా మేము సేకరించుకున్నాము మీ దగ్గర నుండి, మీరు కొంతకాలం ఆగండి, మీకు పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది, మీ గర్భంలోకి పిండాన్ని ప్రవేశపెడతామని చెప్తున్నారు. చెప్పి ఇంకా కొంత ఆలస్యం చేసి తర్వాత ఈ ఐవీఎఫ్ అన్నది ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి వేరే మహిళ గర్భంలోకి మీ ఇద్దరి ద్వారా తయారైన పిండాన్ని మేము పెడుతున్నాము, త్వరలోనే 9 months తర్వాతనే మీకు పాపనో బాబనో అందిస్తామని చెప్పేసి దాదాపు 30-40 లక్షల రూపాయలు ఈ దంపతుల దగ్గర వసూలు చేసి, అంటే ఇక్కడ ఐవీఎఫ్ ఫెయిల్ కాదు, వీళ్ళు ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. చెప్పి ఎక్కడో మదర్స్ని మేమే తెచ్చుకుంటాము, సరోగసీ ద్వారా మీకు పిల్లలను మేము ఇస్తామని చెప్తున్నారు. ఓకే, మరి సరోగసీ ద్వారా అన్న పిల్లల్ని ఇస్తున్నారంటే అది కూడా లేదండి. అక్కడ ఇంకొక మోసానికి తెరదింపుతున్నారు. అదేంటంటే పేద గ్రామీణ ప్రజలలో ఉండేటటువంటి పేద మహిళలను అట్రాక్ట్ చేసి, గర్భిణీ స్త్రీలను అట్రాక్ట్ చేసి వాళ్లకు చాలా అత్యల్పంగా డబ్బులు ఇచ్చి వాళ్ళు కనబోయేటటువంటి ఆడ శిశువు కానీ మగ శిశువు కానీ డెలివరీ అయిన తర్వాత తీసుకొని వచ్చి ఎవరైతే పేరెంట్స్ వీళ్ళని ఐవీఎఫ్ ట్రీట్మెంట్కు వచ్చారో వాళ్లకు ఈ పాపను బాబును అప్పచెప్పి ఇదిగోండి సరోగసీ ద్వారా మీకు కలిగినటువంటి సంతానం అని చెప్పేసి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి అడుగడుగులో కూడా మోసం చేస్తున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంటు మోసమే, సరోగసీ మదరు మోసమే, సరోగసీ చైల్డ్ మోసమే. తీరా వచ్చేటటువంటి చైల్డ్ ఎవరికో పుట్టినటువంటి అనామకులకు జన్మించినటువంటి పిల్లలు వీళ్ళకిచ్చి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ డాక్టర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి ప్రజలను మోసం చేస్తున్నారు. ఒక రాజస్థాన్ జంట కూడా వీళ్ళ చేతిలో ఈ డాక్టర్ నమ్రత
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మోసపోయి 40-50 లక్షలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళకు ఒక బాబును వీళ్ళు అప్పచెప్పడం జరిగింది. సరోగసి ద్వారా పుట్టాడు ఈ బాబు మీకని చెప్పేసి. తీరా చూస్తే ఆ బాబు చాలా తీవ్రమైన అనారోగ్యం పాలైతే ఆ బాబుకు డిఎన్ఏ టెస్టులు చేపిస్తే ఫాదర్కు మదర్కు బాబుకు వీళ్ళ డిఎన్ఏకు సూట్ కాలేదు. అంటే తేలింది ఏంటంటే వీళ్లకు పుట్టినటువంటి సంతానము కాదు అని తేలిందనమాట. అప్పుడు వాళ్ళు కేసు పెట్టినప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ నమ్రత గారు చేసేటటువంటి అరాచకాలు అన్యాయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడే కాదండి, ఈమె రిపీటెడ్గా ఇలాంటి నేరాలు చేస్తూ వస్తుంది. లాంగ్ బ్యాక్ కూడా ఇంకొక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి బుద్ధి మారకుండా మళ్ళీ ఇదే పని చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి మన సలహా ఏంటంటే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు లక్షణంగా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలనన్నా పెంచుకోవచ్చు. లేకుంటే మన శిశు విహార్లు ఉన్నాయి, శిశు విహార్లో పిల్లలు దొరుకుతున్నారు పసిపిల్లల దత్తతకు, అక్కడికి వెళ్ళి దత్తత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా మీ టైము, ఎనర్జీ, మనీ అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఎవరో పుట్టినటువంటి పిల్లలను మనం పెంచుకునేటటువంటి అగత్యం తప్పి ఒక అనాథ శిశువుకు మనము చక్కటి భవిష్యత్తుని ఇచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి.